హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. సో ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే వచ్చే నెల అంటే జాన్యువరి 2025 మీకు ఎలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రావచ్చు? అసలు యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో ఎప్పట్లానే మీ ముందు 4 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మేష, సింహ, ధనుస్సు రాశి ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి వృషభ, కన్య, మకర రాశి ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి మిథున, తుల, కుంభ రాశి ఉన్నాయి. అండ్ ఫోర్త్ కార్డ్ సెట్‌కి కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశి ఉన్నాయి. సో మీరు ఏది పిక్ చేసుకుంటారో అది మీ ఇష్టం. మీ రాశి ప్రకారం మీరు చూస్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ మేష, సింహ, ధనుస్సు రాశి వారు ఉన్నారో వాళ్ళ కోసమే ఈ రీడింగ్. సో చూద్దాం అసలు వచ్చే నెల అంటే జాన్యువరి 2025 మీకు ఎలా ఉంటుంది? మీ లైఫ్‌లో అసలు ఎలాంటి సిట్యుయేషన్స్ జరగొచ్చు? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా నెక్స్ట్ మంత్ మాత్రం మీకు చాలా బావుందండి. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా మీ లైఫ్‌లో మీరు ఏదైనా అంటే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నట్టయితే ఒక్కటి మాత్రం నేను చెప్పగలనండి. ఈ స్ట్రగుల్స్‌ని, ఈ ఛాలెంజెస్‌ని యాక్సెప్ట్ చేయండి. ఈ ఫ్లోలో మీరు కంటిన్యూ అవుతున్నప్పుడు ఇవెందుకు జరుగుతున్నాయి? అసలు దీనికి రీజన్ ఏంటి అనేది మీరు తెలుసుకుంటారంట. అంటే ఈ జర్నీ అనేది ఎందుకు ఇంపార్టెంట్? సో మీ డెస్టినేషన్ ఏంటి అనే క్లారిటీ మాత్రం మీకు నెక్స్ట్ మంత్ వస్తుందండి. అంటే మీ లైఫ్‌లో మీరు ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నా ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా, కెరియర్ యాస్పెక్ట్ అయినా, ఫినాన్షియల్ యాస్పెక్ట్ అయినా ఏదైనా అంటే ఒక ఛాలెంజ్ మీరు ఫేస్ చేస్తున్నట్టయితే, ఆ ఛాలెంజ్ పరంగా మీరు ముందుకు ట్రావెల్ అవుతున్నప్పుడు మీరు ఏంటంటే ఇవి ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీకు క్లారిటీ వస్తుందంట నెక్స్ట్ మంత్. ఇదెందుకు జరుగుతుంది? సో మీరు నెక్స్ట్ ఏం చేయాలి? దీని ప్రకారం అంటే మీ లైఫ్‌లో మీరిప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటే మంచిది అనే ఆ క్లారిటీ మీకొస్తుంది. అండ్ మీరేంటంటే ఈ ఫ్లోలో వెళ్తున్నప్పుడు డెఫినిట్‌గా మీ లైఫ్‌లోని మీరేంటంటే ఇప్పుడు ఒక డార్క్‌నెస్‌లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నట్టయితే లైట్‌ని చూస్తారండి. నెక్స్ట్ మంత్ అయితే మాత్రం ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీకు చాలా క్లారిటీ అయితే వస్తుంది. దీనికి రెడీగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మీకెలా అనిపిస్తుందంటే మీరు ఇంకా ఇంకా ఈ ప్రాబ్లమ్‌లోని డీప్‌గా ఇన్వాల్వ్ అయిపోతున్నట్టుగా లేకపోతే ట్రాప్ అయిపోతున్నట్టుగా ఫీల్ అవుతుంటారండి. బట్ అది ట్రాప్ అవ్వడం కాదు. అందులోకి మీరు అంటే అంత డీప్‌గా వెళ్తేనే మీకు సొల్యూషన్ కనిపిస్తుంది. మీరు ఎలా బయటికి రావాలి అనేది కూడా తెలుసుకుంటారు. అట్‌లీస్ట్ మీకేంటంటే అవేకెనింగ్ అనేది జరుగుతుంది. ఇది మీ మంచికే జరుగుతుంది. సో దీన్నేంటంటే యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ మంత్ మాత్రం దీని పరంగా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది.
అండ్ అక్కడి నుంచి మీరు ఏంటంటే మీ ఆలోచన విధానం అయితే చేంజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్ లో ఒక రొమాంటిక్ సైకిల్ అనేది బిగిన్ అవుతుందండి. ఇక్కడ నేను ఒకటి క్లియర్ గా చెప్తాను. పర్సన్ ఏంటంటే ఓల్డ్ పర్సన్ అయినా అవ్వచ్చు, న్యూ పర్సన్ అయినా అవ్వచ్చు. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఇఫ్ మీ పార్ట్నర్ తో మీరు హ్యాపీగా లేరు, డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అంటే ఆ సైకిల్ అనేది ఎండ్ అయిపోయి మీ పార్ట్నర్ తో మళ్ళీ మీరు ఏంటంటే ఒక న్యూ సైకిల్ బిగిన్ చేసుకోవచ్చు. దానికి ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఏంటంటే ఆ సైకిల్ అనేది బిగిన్ అవుతుంది. మీ చేతుల్లో ఇది లేదు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఆ లవ్ ని కానీ లేకపోతే మళ్ళీ ఆ రొమాంటిక్ కనెక్షన్ ని కానీ ఫీల్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ క్లియర్ కట్ గా నాకు ఏం కనిపిస్తుందంటే ఒక న్యూ పర్సన్ రావాలి లేకపోతే ఒక న్యూ రిలేషన్షిప్ అని నేను చెప్పను కానీ బట్ ఒక న్యూ సైకిల్ అనేది బిగిన్ అవుతుంది. సైకిల్ అనేది ఏంటంటే మీ లైఫ్ లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి మీకు వ్యక్తులతో ఉన్న ఇన్వాల్వ్మెంట్ బట్టి జరుగుతుంది. అంటే ఇప్పుడు మీ లైఫ్ లో ఒక వ్యక్తి ఆల్రెడీ ఉన్నారు. సో ఆ వ్యక్తితో ప్రెసెంట్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. బట్ సపరేషన్ జరగలేదు, లేకపోతే కొంత బ్రేకప్ ఫేజ్ లో ఉన్నారు. అలాంటప్పుడు ఏంటంటే మీరు రియూనియన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ కూడా ఏంటంటే వాళ్ళతో ఇంకొక ఛాన్స్ మీకు రావచ్చు. బేసిక్ గా సైకిల్ అనేది ఎండ్ అయింది అంతే. బట్ రిలేషన్షిప్ ఎండ్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు నిజంగానే రిలేషన్షిప్ ఎండ్ చేసుకున్నారు, కంప్లీట్ గా ఇంకా సపరేట్ అయిపోయారు, సింగిల్ గా ఉన్నారు అనే టైంలో ఏంటంటే మీ లైఫ్ లోకి ఒక న్యూ పర్సన్ రావచ్చు. ఆ రకంగా న్యూ రొమాంటిక్ సైకిల్ అనేది బిగిన్ అవ్వచ్చు. బట్ ఏదైనా ఒకటి మాత్రం నిజమండి, నెక్స్ట్ మంత్ ఏంటంటే మీ పర్సన్ తో మీకు ఆ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. సో ఇదేంటంటే మీకు కొంత ఇంట్రెస్టింగ్ గా ఉండడం కానీ, ఎక్సైటింగ్ గా అనిపించడం కానీ, మళ్ళీ ఆ లవ్ ని ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరగొచ్చండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ ఏంటంటే మీకు లాయల్ గా ఉండొచ్చు. మీరేంటంటే అది ఫీల్ అవ్వచ్చు. లైక్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది పార్ట్నర్స్ ఉంటారండి. వాళ్ళు ఏంటంటే చీట్ చేస్తుంటారు. వెనక ఇంకేదో చేస్తుంటారు. ముందుకేమో మంచి వాళ్ళ నటిస్తుంటారు అనమాట. మీలో చాలా మంది అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటారండి, నాకు తెలుసు. నా దగ్గరికి వస్తుంటారు కదా. సో నేను ఒకటే చెప్తాను, ఇలా మీరు ఏమైనా సరే అంటే మీ పర్సన్ మీద మీకు డౌట్ ఉన్నా లేకపోతే మీ పర్సన్ ఏంటంటే కొంత మిస్టీరియస్ గా మీకు అనిపిస్తున్నారు, సస్పీషియస్ గా బిహేవ్ చేస్తున్నా సరే డెఫినెట్ గా మీ పర్సన్ ఏంటంటే మీకు లాయల్ గా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మీ వెనక ఏదో మిస్లీడ్ చేసే పనులు చేయట్లేదు అనే క్లారిటీ మీకు రావడం కానీ కొంత ఇవన్నీ తెలుస్తాయండి. దానివల్ల కూడా మేబీ ఏంటంటే మీ రిలేషన్షిప్ అనేది బెటర్ గా బ్లూమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ మీరు ఏంటంటే ఎవరినైతే సస్పెక్ట్ చేశారో వాళ్ళు ఏంటంటే మీకు లాయల్ గా ఉన్నారు అనే క్లారిటీ రావడం కానీ ఇలా జరుగుతుందండి. సో డెఫినెట్ గా ఇదేంటంటే మీకు కొంత సాటిస్ఫైయింగ్ గా అనిపించడం కానీ ఇలాంటివి అయితే జరగడానికి హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మంత్ మీకు ఏంటంటే రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో బాగుందండి, చాలా బాగుంది. ఈవెన్ ఇక్కడ ఈ కార్డ్ చూసినా సరే మీరు ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ మీ లైఫ్ లో జరుగుతాయి, దానికి మీరు చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతారు. అసలు ఇవి జరగడం మంచిదైంది, నా లైఫ్ బెటర్ అయింది అనే ఫీలింగ్ మీకు రావడం కానీ, నేను చెప్పాను కదా క్లియర్ కట్ గా మీ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఎండ్కి వస్తాయి. ఆర్ అవి ఎందుకు జరుగుతున్నాయో మీకు క్లారిటీ వస్తుంది. దాని ప్రకారం మీరు ఏంటంటే మూవ్ అవుతారండి. మీ ఇంట్యూషన్ చెప్పింది మాత్రం వినండి. మీలో చాలా మంది ఉంటారండి, మీ గట్ ఫీలింగ్ చెప్తుంటది ఇదే జరుగుతుంది లేకపోతే ఇలానే ఉంటది అని. బట్ మీలో చాలా మంది అది అసలు ట్రస్ట్ చేయరు ఫస్ట్. అంటే నేను ఇక్కడ క్లియర్ కట్ గా ఒకటి మాత్రం చెప్పగలనండి, మీరేంటంటే మీ మైండ్ తో థింక్ చేసినప్పుడు మీకు కొన్ని థాట్స్ అనేవి వస్తుంటాయి. లైక్ ఏంటంటే అలా చెయ్యాలా, అలా అవుతుందా, ఇలా థాట్స్ వస్తుంటాయి. బట్ మీ గట్ ఫీలింగ్ అనేది ఒకటి స్ట్రాంగ్ గా చెప్తుంటది. లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్ అనేది మీకు వినిపిస్తుంటది. సో దాన్ని మీరు ట్రస్ట్ చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు మీ లైఫ్ లో థింగ్స్ అనేవి ఏ రకంగా మూవ్ అవుతున్నాయి, మరి మీ రోల్ ఏంటి, మీరు ఏం చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటారు అనే క్లారిటీ మీకు వస్తుందండి. అండ్ ఫినాన్షియల్ గా కూడా మీకు చాలా బాగుంది. నెక్స్ట్ మంత్ ఓవరాల్ గా చూసినట్టయితే మీకు చాలా బెటర్ గా ఉంటుందండి. చాలా రిలీఫ్ అయితే దొరుకుతుంది అని చెప్పొచ్చు. హెల్త్ ఆస్పెక్ట్ లో కాదు, లేకపోతే కెరియర్ ఆస్పెక్ట్ లో కాదు. కెరియర్ రిలేటెడ్ గా పెద్దగా కార్డ్స్ ఏం రాలేదు. బట్ డెఫినెట్ గా కెరియర్ ఓరియంటెడ్ గా చూసుకున్నా సరే నాకు తెలిసి న్యూ ఆపర్చునిటీస్ మీకు కనిపించడం కానీ, థింగ్స్ బెటర్ అవ్వడం కానీ అన్ని జరుగుతాయండి. నేను ఒకటే చెప్తాను, మీరు యూనివర్స్ కి మీ గ్రాటిట్యూడ్ ని ఎక్స్ప్రెస్ చేయండి. చాలా మంది ఏంటంటేనండి వాళ్ళ లైఫ్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు కంప్లైంట్ చేస్తారు గాడ్ కి లేదా యూనివర్స్ కి. బట్ వాళ్ళ లైఫ్ లో ఏమైనా బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు, వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉన్నప్పుడు అప్పుడు గాడ్ కి థ్యాంక్ యూ చెప్పరు వాళ్ళు, లేదంటే అప్పుడు యూనివర్స్ కి థ్యాంక్ యూ చెప్పరు. ఇప్పుడు మన దగ్గర ఏముందో మనకి యూనివర్స్ కానీ గాడ్ కానీ ఇచ్చింది ఏంటో అది మనం రియలైజ్ అవ్వకుండా, దానికి మనం గ్రేట్ఫుల్ గా ఫీల్ అవ్వకుండా, మనకి ఇవ్వని దానికి, మనకి ఉన్న కష్టాలకి మనం కంప్లైంట్ చేస్తే ఇప్పుడు వాళ్ళైనా సరే ఎందుకు ఫుల్ఫిల్ చేయాలి?
సో మీరేంటంటే ఆ గ్రాటిట్యూడ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయండి గాడ్‌కి లేదా యూనివర్స్‌కి. ఎందుకంటే ఇప్పుడు మీరేంటంటే మీకిచ్చిన వాటితో హ్యాపీగా లేకుండా ఇంకా మాకివ్వలేదని కంప్లెయింట్ చేయడం అనేది చాలా అన్‌ఫెయిర్ అండి. అది అసలు కరెక్టే కాదు. సో మీరేంటంటే మారాల్సిన అవసరం ఉంది ఆ యాస్పెక్ట్‌లో. అండ్ నేను చెప్తున్నాను కదండీ! ఫినాన్షియల్‌గా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఫినాన్షియల్‌గా ఏమైనా క్రైసిస్ ఉన్నా సరే, అది కొంత బెటర్ అవ్వచ్చు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనీ రావడం కానీ, లేకపోతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అంటే గ్రోత్ కనిపించడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతాయండి. ఏమైనా సరే మీరు పర్చేస్ చేస్తే థింగ్స్ వర్కౌట్ అవ్వడం కానీ, నెక్స్ట్ మంత్ మీకు బావుందండి. మీరు ఏ పని చేసుకోవాలన్నా ఫ్రీగా చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. మీరేంటంటే కొంచెం డెసిషన్స్ తీసుకున్న దగ్గర మరీ కేర్‌లెస్‌గా కాకుండా కొంచెం కేర్‌ఫుల్‌గా తీసుకోండి. దానికి రీజన్ ఏంటంటే, మీరు అంటే పాజిటివ్‌గా థింగ్స్ జరుగుతున్నప్పటికీ కూడా మీరు నెగెటివ్‌గా కూడా ఆలోచించడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. మీ కార్డ్స్ ప్రకారం ఇక్కడ నాకేమనిపిస్తుందంటేనండి, పాస్ట్‌లో మీరు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేశారండి. సో, ఆ సిట్యుయేషన్స్ ఎలాంటివి అంటే, కొంతవరకు అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అవి మీకు వర్కౌట్ అవుతాయి అని అనుకున్నారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అవి కొంత డిఫరెంట్‌గా వర్కౌట్ అయ్యాయి. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే ఆ సిట్యుయేషన్స్‌లో కొంత సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి రావడం కానీ, లేకపోతే అంటే ఎక్కడో డౌట్‌గా ఫీల్ అయ్యి ముందుకు వెళ్ళడం కానీ ఇలాంటివి చేసినట్టున్నారు. సో, నెక్స్ట్ మంత్ కూడా ఏమవుతుందంటే, ఇలాంటి డౌట్‌గా చేసిన సిట్యుయేషన్స్ కానీ, మీరనుకున్నది ఒకలాగా అయ్యింది ఇంకొకలాగా అయిన సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నా సరే, దాంట్లో మీకు మరికొంచెం నెగటివిటీ పెరుగుతదండి. మరికొంచెం మీరేంటంటే హోప్‌లెస్‌గా ఫీల్ అవుతుంటారు. అంటే అసలు ఇదెందుకిలా జరుగుతుంది? అసలు ఇలా జరగడానికి కారణం ఏంటి? అంటే నెగెటివ్‌గా మీకు థాట్స్ వస్తుంటాయన్నమాట. నెగెటివ్‌గా ఏదో చేసేద్దాం అనుకుంటారు. సో, చాలా జాగ్రత్తగా ఉండాలండి. రష్ అవ్వొద్దు. అంటే నేనిక్కడ ఒకటే చెప్తాను. మీరు పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్‌ని నెగెటివ్‌గా చూడాలి అనుకుంటే ఇది మీకు నెగెటివ్‌గానే కనిపిస్తది. బట్ మీరు ఇది పాజిటివ్‌గా చూడాలి అనుకుంటే ఇది మీకు 100% పాజిటివ్‌గా కనిపిస్తది. ఒక్కటి మాత్రం చెప్తాను. మీ మైండే మీతో గేమ్స్ ఆడతదండి. నెక్స్ట్ మంత్ మాత్రం ఏ డెసిషన్స్ కూడా తీసుకోవద్దు. అలానే అంటే దేనికి కూడా నెగెటివ్‌గా అనుకోవద్దు. అంటే కొంతమంది కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు చాలా నెగెటివ్‌గా అనుకుంటారు. అంటే అది ఇలానే అవుతుందేమో, అలానే అవుతుందేమో, లేకపోతే నెగెటివ్‌గా చెయ్యాలనుకుంటారు. అంటే అది జనరల్‌గా వస్తుంటాయండి. చాలా మంది అలా రియాక్ట్ అవుతుంటారు. అది తప్పేం కాదు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ సిట్యుయేషన్‌లో నెగటివిటీ లేదు. నెగటివిటీ మీలో ఉంది. మీరు చూసే పర్సెప్షన్‌లో ఉంది. మీరు చూసే పర్సెప్షన్ ఏ రోజైతే మార్చుకుంటారో, ఇందులో పాజిటివిటీ ఉంది అని మీరు రియలైజ్ అవుతారో, ఆ రోజే మీరేంటంటే నార్మల్ అవుతారు. ఇక్కడ ఏంటంటే, మీరు నెగెటివ్‌గా ఆలోచిస్తున్న కొద్దీ మీ హార్టే బ్రేక్ అవుతుంది కానీ, దీనివల్ల మీకు ఎలాంటి బెనిఫిట్ ఉండదు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఒక సిట్యుయేషన్‌లో సఫర్ అవుతున్నట్టయితే, ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీకు హోప్ కనిపించట్లేదు. ఎప్పుడూ నెగెటివ్‌గానే అనిపిస్తుంది అని అనిపిస్తే, ఒక్కటి మాత్రం నిజమండి. ఆ నెగటివిటీ అనేది మీ థాట్స్ నుంచే వస్తున్నాయి. ఆ నెగటివిటీ అనేది మీ థాట్స్ నుంచే వస్తుందండి. మీరే దీనికోసం నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. బట్ సిట్యుయేషన్ నెగెటివ్ కాదు. ఎందుకంటే ఇది మీరు పాజిటివ్‌గా ఎక్కడా కూడా చూడలేకపోతున్నారు. ఈవెన్ ఇది పాజిటివ్‌గా పాస్ట్‌లో ఉన్నప్పటికీ కూడా ఇది మీకు పాజిటివ్ అనిపించట్లేదు. నెగెటివ్‌గానే అనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే మిమ్మల్ని మీరే డిసప్పాయింట్ చేసుకుంటున్నారు. మీ హార్ట్ అనేది మీరే బ్రేక్ చేసుకుంటున్నారు. దీనికి ఇంకొక రీజన్ అంటూ ఏం లేదు. సో, మీ ఆలోచన విధానం మార్చుకుంటే మంచిదండి. ఎందుకంటే అంతా కూడా పాజిటివ్‌గా అలైన్ అవుతుంది. మీ లైఫ్‌లోని నాకు తెలిసి మీరెప్పుడు కూడా ఇంత పాజిటివిటీ ఫీల్ అవ్వరేమో! అంత పాజిటివ్‌గా అంటే ఉంది. మీ కార్డ్స్ చూస్తుంటే మాత్రం మీ లైఫ్ అనేది ఒక బెటర్ వేలో షిఫ్ట్ అవుతుంది. ఆ అలైన్‌మెంట్ అనేది నాకు కనిపిస్తుంది. ఈవెన్ ఫినాన్షియల్‌గానే కాదు, రిలేషన్‌షిప్ యాస్పెక్టే కాదు, లైఫ్‌లో ఇంకేమైనా అదర్ యాస్పెక్ట్స్ అయినా సరే బెటర్‌గా షేప్ తీసుకుంటున్నాయని నేనైతే అనుకుంటున్నాను. ఈవెన్ నాకు అంటే లార్డ్ శివ గైడెన్స్ చూసినా సరే ఏమనిపిస్తుందంటే, ప్రాక్టికల్‌గా థింక్ చేయండి. ఎందుకు ఎమోషనల్ అవ్వాలి? ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ఎమోషనల్ అయినంత వరకు కూడా మీరు ఏ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయలేరండి. ఈవెన్ అది పాజిటివ్ అయినా సరే మీరు దాన్ని హ్యాండిల్ చేయలేని పరిస్థితే కనిపిస్తుంది. మీరేంటంటే ఏ రోజైతే ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారో అది మీకు మంచిది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా మంచిది. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా ఈ కార్డ్‌లో అదే మెసేజ్ అనేది నాకు కనిపిస్తుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ మీకు మంచి జరగాలి, మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మంచి జరగాలి అని మీరు అనుకున్నట్టయితే మీరు ఎమోషనల్ అవ్వొద్దు. ఎందుకంటే మీరు ఎమోషనల్ అయినంత వరకు కూడా సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవ్వవు. నేను చెప్పాను కదా! మీ థాట్స్ అనేవి నెగెటివ్‌గా ఉన్నాయి. సో, మీ థాట్స్ వల్లే మీ లైఫ్ డిస్టర్బ్ అవ్వచ్చు. ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల లైఫ్ డిస్టర్బ్ అవ్వచ్చు. బట్ ఏ రోజైతే మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారో, ఏది రైట్, ఏది రాంగ్ అనేది మీరు డిఫరెన్షియేట్ చేయగలుగుతారో, ఆ రోజే మీ లైఫ్ బెటర్ అవుతుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో పైల్ టు ఎవరైతే వృషభ కన్య మకర రాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు వచ్చే నెల అంటే జనవరి 2025 అసలు మీకు ఎలా ఉంటుంది, మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ రావచ్చు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అయితే చూద్దాం. సో ఎవరైతే ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో మీకు నెక్స్ట్ మంత్ చాలా బాగుందండి. అంటే నాకు మీ కార్డ్స్ లో ఏంటంటే అంత పాజిటివిటీ కనిపిస్తుంది, ఎక్కడా కూడా అంటే నెగిటివ్ గా ఆస్పెక్ట్ అయితే ఏం లేదు, జస్ట్ అంతా కూడా పాజిటివిటీయే ఉంది అని చెప్పొచ్చు. మరి అంటే నాకు తెలిసినంత వరకు కూడా మీకేంటంటే నెక్స్ట్ మంత్ అన్ని రకాలుగా కలిసి వస్తుందండి. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు మీరు టైం ఇచ్చుకోవాలి, మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవాలి, మీకోసం మీరు ఆలోచించుకోవాలి. నాకు తెలిసి ఇప్పటి వరకు మీరు ఎంత సెల్ఫ్లెస్ గా థింక్ చేసినా, ఎదుటి వ్యక్తులకి ఎంత ప్రయారిటైజ్ చేసినా, ఫస్ట్ టైం మీ లైఫ్ లో ఏంటంటే మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకొని మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మిమ్మల్ని మీరు ఎప్పుడైతే లవ్ చేసుకుంటారో వేరే థింగ్స్ కి వేరే డ్రామాకి మీరు ప్లేస్ ఎవరో మీ లైఫ్ ఏంటంటే చాలా బెటర్ అవుతుందండి. మీలో చాలా మంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఎంతసేపు వాళ్ళ హ్యాపీనెస్ కంటే పక్క వాళ్ళ హ్యాపీనెస్, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో అందరూ బాగుంటే చాలు ఇలా అనుకుంటారు. సో ఇప్పుడు మాత్రం మీరు మీకోసం ఆలోచించుకోవాలి అండ్ ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇంకా వాట్ ఎవర్ అన్ని అయిపోయాయి, ఏదైతే జరిగిపోయిందో, ఏవైతే ఎండ్ అయిపోయాయో అవన్నీ అలా ఎండ్ అయిపోనివ్వండి. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఏంటంటే వాళ్ళ డెస్టినీ ప్రకారం వాళ్ళు మూవ్ అవ్వాల్సి ఉంటుందండి. ఇఫ్ థింగ్స్ అనేవి ఎండ్ అవ్వడం అనేది ఫేట్ అయినప్పుడు దానికి మీరు కూడా చేసేదేం లేదు కదా. సో ఇంకా మీ లైఫ్ లో ఏంటంటే ఒక న్యూ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది న్యూ లైఫ్ అని కూడా మీరు అనుకోవచ్చు. అంటే యూనివర్స్ ఏంటంటే మీకు సెకండ్ ఛాన్స్ ఇస్తుందండి. సో ఈ సెకండ్ ఛాన్స్ ఏంటంటే మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. అలా యూటిలైజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకొని మీకు మీరు ఆ వాల్యూ కానీ రెస్పెక్ట్ కానీ ఇచ్చుకుంటే ఆటోమేటిక్ గా మీరేంటంటే అన్ని డిజర్వ్ చేస్తారు. మీరు అచీవ్ చెయ్యందంటూ ఏం ఉండదు, మీకు అన్ని దొరుకుతాయి అనే క్లారిటీ మాత్రం మీకు వస్తుంది. సో ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి, నెక్స్ట్ మంత్ మాత్రం మీకు అన్ని రకాలుగా బాగుందండి. మెయిన్ ఏంటంటే ప్రొఫెషనల్ గా సక్సెస్ కనిపిస్తుంది, పర్సనల్ లైఫ్ లో కూడా గ్రోత్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీలో ఎవరైనా సింగిల్ గా ఉంటే మీ డెస్టిన్డ్ పార్ట్నర్ ని మీరు మీట్ అవ్వడం కానీ, ఆర్ మీ లైఫ్ లో ఒక న్యూ పర్సన్ రావడం కానీ, ఆర్ ఏవైనా సరే పర్సనల్ లైఫ్ లో డిస్టర్బెన్సెస్ ఉంటే ఈవెన్ అవి కూడా కొంత సార్ట్ అవుట్ అవ్వడం కానీ, లేదంటే ప్రొఫెషనల్ లైఫ్ లో మీరు ఏమైనా ట్రాన్స్ఫర్స్ కానీ, లేకపోతే మీరు ఏమైనా అంటే గ్రోత్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అవి కూడా వర్కౌట్ అవ్వచ్చు, లేదా మీరు ఏమైనా అబ్రాడ్ వెళ్ళే ప్లాన్స్ ఉంటే అవి వర్కౌట్ అవ్వచ్చు. అన్ని రకాలుగా మీకు ఏంటంటే బాగుందండి, సక్సెస్ అనేది మాత్రం ఉంది. ఆ సక్సెస్ కూడా ఎలా అంటే మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అది మీకు దొరుకుతుంది అని చెప్పొచ్చు. మీరు ఊహించిన దానికంటే కూడా యూనివర్స్ ఏంటంటే మీకు ఎక్కువ ఇవ్వాలనుకుంటుందండి. నెక్స్ట్ మంత్ మీకు ఏంటంటే సొసైటీలో ఆ రెస్పెక్ట్ దొరుకుతుంది. ప్రతి వాళ్ళు ఏంటంటే మీ మాటకి ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు అనుకున్న వ్యక్తుల్ని మీరు మీట్ అవ్వడం కానీ ఇలా కొన్ని జరుగుతాయండి. ఈవెన్ రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో కూడా నేను చెప్పాను కదా, మీరు ఏంటంటే ఒక వ్యక్తిని మీట్ అవ్వచ్చు. ఇలా చాలా చాలా జరుగుతాయండి. ఇది ఏంటంటే 100% పాజిటివ్ గా అనిపిస్తుంది నాకైతే. ఈవెన్ కొన్ని సిచ్యువేషన్స్ మీకు ఏమైనా ప్రాబ్లమేటిక్ గా అనిపించిన ఉన్నా, అంటే అవి ఛాలెంజింగ్ గా అనిపిస్తున్నా సరే అవి కూడా మీరు అనుకున్నట్టుగా మీ ఫేవర్ లో వర్కౌట్ అవ్వడం. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తితో కొన్ని సిచ్యువేషన్స్ కానీ ఉంటే ఆ వ్యక్తికి ప్రాబ్లం రాకుండా మీకు ప్రాబ్లం రాకుండా అది సార్ట్ అవుట్ అవ్వడం. లైక్ ఏంటంటే ఇది ఒక విన్ విన్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చండి. ఏదైనా సరే నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే గ్రోత్ అనేది మాత్రం నెక్స్ట్ మంత్ క్లియర్ గా కనిపిస్తుంది. ఫినాన్షియల్ గా కొంత మీరు ఏంటంటే స్టెబుల్ అవ్వడం కానీ, అంటే ఎంప్లాయ్మెంట్ కోసం ట్రై చేస్తుంటే అది వర్కౌట్ అవ్వడం కానీ ఇలా చాలా జరగొచ్చండి. నాకైతే చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది. మీ కార్డ్స్ చూస్తుంటే ఎక్కడా కూడా అంటే ఇది నెగిటివ్ అని చెప్పుకోవడానికి లేదు. బట్ మీరేంటంటే పాస్ట్ లో మేబీ కొన్ని చాయిసెస్ చేసుకున్నట్టున్నారు. సో ఆ చాయిసెస్ చేసుకున్న తర్వాత బేసిక్ గా అది మీకు రైట్ అనిపిస్తుందండి. మీ లైఫ్ లో మీరు కొన్ని సిచ్యువేషన్స్ లో డెసిషన్స్ తీసుకున్నారు ఆల్రెడీ. సో డెసిషన్ తీసుకున్న తర్వాత మీరు కరెక్ట్ వేలోనే వెళ్తున్నారు. అయితే ఏంటంటే మిమ్మల్ని మీరు స్ట్రెస్ అవుట్ చేసుకుంటున్నారు ఎందుకో తెలియకుండా. సో ఈ సిచ్యువేషన్ పరంగా మీరు ఏంటంటే ఇఫ్ ఇన్సెక్యూరిటీస్ డెవలప్ చేసుకుంటున్నట్టయితే నెక్స్ట్ మంత్ మీకు ఈ సిచ్యువేషన్ లో క్లారిటీ రావచ్చండి. అంటే
మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ సిట్యుయేషన్ అనేది ఇప్పటి వరకు మీరేంటంటే, ఇది మీరు చేస్తుంది కరెక్టే. సో, మీరేంటంటే కొంత ఎండ్యూర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. లేకపోతే కొంత మీకేంటంటే ఎంత ముందుకెళ్తున్నా సరే ఇంకెంత కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుందో, ఇలా మీరు అనుకుంటున్నారు కానీ, బ్రైట్ సైడ్ మీరు చూస్తారండి నెక్స్ట్ మంత్. అంటే మీ చాయిసెస్ రైట్. మీరు తీసుకున్న డెసిషన్స్ అనేవి మీకేంటంటే బెటర్‌గానే వర్కౌట్ అవుతున్నాయి అనే ఒక రియలైజేషన్ మీలో వస్తుందన్నమాట. నెక్స్ట్ మంత్ అయితే చాలా బావుంది. బట్ కొన్నేంటంటే మీకు డిస్టర్బింగ్‌గా అనిపిస్తుంటాయి. అవి యాక్చువల్‌గా డిస్టర్బెన్సెస్ కావండి మీరు బ్రైట్ సైడ్ చూస్తే. కానీ మీకెలా అనిపిస్తదంటే వ్యక్తులు కావాలని మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారేమో, లేదా వ్యక్తులు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారేమో, లేకపోతే వాళ్ళు టాక్సిక్‌గా బిహేవ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వస్తది కానీ అది టాక్సిసిటీ కాదండి. అంటే మీరు ఎప్పుడైతే బ్రైట్‌గా చూస్తారో, ఎప్పుడైతే మీరు అది అర్థం చేసుకుంటారో, థింగ్స్ అనేవి ఆటోమేటిక్‌గా బెటర్ అవుతాయి. ఇక్కడ నేను మీకు ఒకటే చెప్తాను. క్లియర్ కట్‌గా ఫినాన్షియల్‌గా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఏమైనా పర్చేస్ చేయాలనుకున్నా, మీరేంటంటే హ్యాపీగా అవన్నీ కూడా చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే వ్యక్తులకి డబ్బులిచ్చిన దగ్గర కానీ, లేకపోతే వ్యక్తులకి అంటే మీరు డబ్బులు అడిగే పరిస్థితి ఉంటే అవేంటంటే కొంచెం బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని చేస్తే మంచిది. దానికి రీజన్ ఏంటంటే, ఇనీషియల్‌గా అది మీకు మంచి డెసిషన్ లాగే అనిపిస్తది కానీ, తర్వాత మళ్ళీ ప్రాబ్లమాటిక్‌గా అనిపించడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ నేను మీకిక్కడ ఇంకొకటి కూడా చెప్తాను. అదేంటంటే మీరు ఏవైనా డెసిషన్స్ తీసుకున్న దగ్గర కొంచెం ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. అంటే తొందరపడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు అంతా కూడా కొత్తగా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు కాబట్టి బేబీ స్టెప్స్ వేయాల్సుంటుంది. ఏదో ఒకేసారి బిగ్ స్టెప్స్ వేసేస్తాం. ఒకేసారి బిగ్ వేలో అంటే అంతా కూడా వర్కౌట్ చేసుకుంటాం అంటే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, థింగ్స్ అనేవి మీ ఫేవర్‌లోనే వర్కౌట్ అవుతాయి. థింగ్స్ అనేవి మీకోసమే షిఫ్ట్ అవుతాయి. అలా అని చెప్పి మీరేంటంటే కొన్ని కంట్రోల్ చేయలేరు. కొన్నిటికేంటంటే తొందర పడకూడదండి. స్లోగానే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అవి బేసిక్‌గా మీరు చేస్తుంది రైట్ అయినప్పటికీ కూడా మీకది రైట్ అనే కాన్ఫిడెన్స్ వచ్చే వరకు కూడా ఎలా ఉంటుందంటే రాంగ్ లానే అనిపిస్తుంది. కొంత అదేంటంటే మళ్ళీ మీకు డిసప్పాయింటింగ్‌గా అనిపించడం, మేబీ తప్పు చేసేసామేమో అని ఫీల్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో, అందుకే మీరేంటంటే స్లోగా ముందుకు వెళ్తే మంచిది. బట్ మీ కార్డ్స్ ప్రకారం చూసినట్టయితే హెల్త్ యాస్పెక్ట్‌లో కానీ, లేకపోతే కెరియర్ యాస్పెక్ట్‌లో కాదు, ఫినాన్షియల్‌గా కానీ, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కాదు, అన్నిట్లో కూడా న్యూట్రల్‌గా బ్యాలెన్స్‌డ్‌గా ఉందండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. డెఫినెట్‌గా మీరు అంటే నెక్స్ట్ మంత్ మాత్రం చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటారు. కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. మీ లైఫ్‌లోని మీరేంటంటే ఎక్కడో తెలియని ఆ పీస్‌ని ముందు ఫీల్ అవుతారండి. అది నాకు బాగా కనిపిస్తుంది. చాలా బెటర్‌గానే ఉన్నాయి మీ కార్డ్స్ కూడా. అండ్ ఈవెన్ ఇక్కడ లార్డ్ శివ మెసేజ్ చూసినా నాకేమనిపిస్తుందంటే, కొంచెం మీ థ్రోట్ చక్రాని మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సుంటుంది. దానికి రీజన్ ఏంటంటే, థ్రోట్ చక్ర బ్యాలెన్స్‌లో లేకపోతే, మనం మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తికి నచ్చవండి. అండ్ ఎదుటి వ్యక్తి మాట్లాడే మాటలని మనం యాక్సెప్ట్ చేయలేకపోతుంటాం. వాళ్ళు బేసిక్‌గా నిజమే చెప్తారు. కానీ అది మనకేంటంటే డైజెస్ట్ అవ్వదు. దానివల్ల మనం ఏంటంటే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, ఫైట్ చేయడం కానీ చేస్తాం. ఇఫ్ థ్రోట్ చక్ర బ్యాలెన్స్‌లో ఉంటే ఏమవుతుందంటే, మనం మాట్లాడే మాటలనేవి ఫస్టు వాళ్ళకి అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మనం కూడా అంటే వాళ్ళని మ్యానిప్యులేట్ చేయాలని చెప్పం. ట్రూత్ ఏదైతే అదే చెప్తాం. అది వాళ్ళకి అర్థమయ్యే వేలో చెప్తాం. అంటే ఒక కాంట్రోవర్సీ అనేది అక్కడ రాకుండా చాలా జాగ్రత్తగా మనం మాట్లాడడం జరుగుతుందండి. సో, థ్రోట్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వాల్సుంటుంది. నెక్స్ట్ మంత్ కొంచెం అంటే అది ప్యూరిఫై చేసుకోండి. మీ బాడీ అనేది అంటే ప్యూరిఫై చేసుకోవాల్సుంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడేంటంటే ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, ఎదుటి వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఏది పడితే అది మాట్లాడొద్దు. ఎందుకంటే ఇక్కడ అన్నీ పాజిటివ్‌గా ఉన్నాయి కానీ, స్టిల్ మీరు మాట్లాడే మాటలు మాత్రం మళ్ళీ మీ లైఫ్‌లోకి కొత్త సమస్యలు తీసుకురావచ్చు. ఆర్ అంటే మీరేంటంటే ఊహించకపోవచ్చు. ఆ టైంకి మాట్లాడేయొచ్చు. అవి తర్వాత డిస్టర్బెన్స్ తీసుకురావచ్చు. మీలో కొంతమందుంటారండి. వాళ్ళేంటంటే వేరే వ్యక్తుల గురించి మాట్లాడుతుంటారు. వాళ్ళని ట్రస్ట్ చేసి మీరలా మాట్లాడారనుకోండి, తర్వాత అవి కూడా మీకు ప్రాబ్లమ్ తీసుకురావచ్చు. ఇలాంటివి కూడా ఉంటాయి. సో, నెక్స్ట్ మంత్ మాత్రం ఎవరి కోసం అనవసరంగా మాట్లాడొద్దు. మీరు మాట్లాడే మాటలు కూడా ఏదో ఫేక్ చేస్తున్నట్టుగా, లేకపోతే ఏవో అబద్ధాలు చెప్తూ అలా కూడా చేయొద్దు. మీ వరకు మీరేంటంటే ఏది ట్రూత్ అయితే అదే మాట్లాడడానికి ట్రై చేయండి. ఎదుటి వ్యక్తులకి ఏంటంటే అది కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. అంటే హార్ష్‌గా చెప్పాల్సిన అవసరం లేదండి. సో, మీ థ్రోట్ చక్ర అనేది మీరు బ్యాలెన్స్ చేసుకుంటే మంచిది. సో, మీ థ్రోట్ చక్ర బ్యాలెన్స్ అవ్వాలి అంటే కేవలం మీరేంటంటే
ఈ టర్కాయిస్ బ్రేస్లెట్ కానీ, లేకపోతే ఆక్వా మెరైన్ కానీ, ఆర్ బ్లూ లేస్ అగేట్ కానీ బ్రేస్లెట్స్ ఉంటాయండి. అవి ఏవైనా సరే జస్ట్ మీ రైట్ హ్యాండ్కి వేసుకుంటే మంచిది. సో నేనేంటంటే ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా ట్యాగ్ చేస్తాను, చూసుకోండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరేంటంటే కొంచెం కాన్షియస్‌నెస్‌గా ఉండండి. ఎందుకంటే సిట్యుయేషన్స్ అన్నీ కూడా మీ కళ్ళెదురుగే జరుగుతుంటాయండి. బట్ అవేంటంటే గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మీరు డిఫరెన్షియేట్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేస్తారు. ఒకవేళ కానీ అవి ఇగ్నోర్ చేస్తే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏదైనా మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఎందుకంటే కొంతమంది బిజినెస్ డీలింగ్స్ చేసినప్పుడు, కొంతమంది ఫినాన్షియల్‌గా కొన్ని డీల్ చేసినప్పుడు ఎలా పడితే అలా మాట్లాడతారు. అలా మాట్లాడితే కుదరదండి. ప్లస్ నేను చెప్పాను కదా! వేరే వ్యక్తుల గురించి అన్నెసెసరీగా ఏది మాట్లాడొద్దు. అది చాలా రిస్క్. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ మిథున, తుల, కుంభరాశి వారు ఉన్నారో మీకోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు వచ్చే నెల అంటే జాన్యువరి 2025 మీకు ఎలా ఉంటుంది? మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏ రకంగా ఉండొచ్చు? సో యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందో అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా నెక్స్ట్ మంత్ మీ లైఫ్‌లోని ఒక లేడీ మీకేంటంటే సపోర్ట్ చెయ్యొచ్చండి. చాలా వరకు కూడా ఈవిడేంటంటే ఒక ఎల్డర్లీ పర్సన్ అవ్వచ్చు. అంటే మీకంటే ఏజ్‌లో పెద్ద అవ్వచ్చు. సో ఆవిడేంటంటే బేసిక్‌గా మీకు సపోర్ట్ చెయ్యొచ్చు. అండ్ ఆవిడ సపోర్ట్ వల్ల కొన్ని థింగ్స్ అనేవి మీకు ఈజీ అవ్వడం కానీ, లేకపోతే ఆవిడిచ్చే గైడెన్స్ అనేది మీ లైఫ్‌కి చాలా రకాలుగా యూజ్ అవ్వడం కానీ, ఇలాంటిది జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. ఐ మీన్ ఒక లేడీ. సో, ఆవిడిచ్చే గైడెన్స్, ఆవిడిచ్చే సపోర్ట్ వల్ల మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ నుంచి బయటకి రావడం ఇలాంటివైతే జరుగుతాయండి. చాలా పాజిటివ్ పర్సన్ అనే చెప్పొచ్చు. అండ్ ఫినాన్షియల్‌గా మీకు సపోర్ట్ చేయడం కానీ, లేకపోతే మీరెందులో అయినా ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు కోఆపరేట్ చేయడం కానీ, లేకపోతే బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు. ఏదైనా సరే బట్ ఒక లేడీ మాత్రం కనిపిస్తున్నారండి. సో ఇంకొకటేంటంటే, మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే, అసలు ఈ సిట్యుయేషన్ అనేది ఎందుకొచ్చింది? అసలు మీరు ఎందుకిది ఫేస్ చేస్తున్నారు అని మీకనిపిస్తే, దీంట్లో మీరు ముందుకు వెళ్తున్నట్టయితే, ఇంకా ఇదేంటంటే అర్థమవుతుందండి. మీ సక్సెస్ కోసమే ఇలాంటి సిట్యుయేషన్ వచ్చింది అని. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, ఈ సిట్యుయేషన్ వల్ల మీకు గ్రోత్ కనిపిస్తుంది. మీ లైఫ్‌లోనేంటంటే, ఈ సిట్యుయేషన్ అనేది వర్తీ అని మీకేంటంటే ఒక రియలైజేషన్ వస్తుందండి. క్లియర్ కట్‌గా మీరేంటంటే అంటే మీ లైఫ్‌లో ఒక డిస్టర్బెన్స్ మీరు ఫేస్ చేస్తున్నారు. మీరు సఫర్ అవుతున్నారు. సో ఇదేంటంటే ఎందుకు జరుగుతుంది? అసలు ఎందుకు ఇవన్నీ ఫేస్ చేయాలి అని మీకు అనిపిస్తున్నట్టయితే ఇదేంటంటే మీ లైఫ్‌లో గ్రోత్ కోసమే జరుగుతుంది. మీ సక్సెస్ కోసమే జరుగుతుంది. మీ బెస్ట్ వెర్షన్ అనేది బయటికి రావడం కోసమే జరుగుతుంది అనేది మాత్రం ఫ్యాక్ట్ అండి. ఇది మీరేంటంటే రియలైజ్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మంత్ ఏంటంటే అలాంటి సిట్యుయేషన్ ఏమైనా ఉంటే మీకు ఆ సిట్యుయేషన్ పరంగా క్లారిటీ రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయండి. సో మీరేంటంటే పాజిటివ్‌గా ఉండండి. ఇప్పుడే ఔట్‌కమ్ డిసైడ్ అయిపోవద్దు. ఇదే జరుగుతుంది లేకపోతే ఇలానే ఉంటుంది. ఇంతేనేమో అని ఏం అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ ఏంటంటే ఇది చేస్తుంది అంటే మీకోసమే చేస్తుంది. సో మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయాలంతే. ఈ సిట్యుయేషన్‌లో మీరు ముందుకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది. మీకు ఎలాగా ఇది యూజ్ అవుతుంది ఆర్ మీ బెటర్‌మెంట్‌కి మీరు ఇందులోకి వచ్చారు అనే క్లారిటీ మాత్రం మీకొస్తుందండి. అండ్ ఇంకొకటి మీ పర్సన్‌కి మీకు మధ్యలోనేంటంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉంటే, ఆ ట్రస్ట్ ఇష్యూస్ అనేవి కొంత క్లియర్ అవుతాయండి. ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుందని చెప్పొచ్చు. వ్యక్తుల మధ్యలోనేంటంటే ఆ బాండ్ అనేది పెరుగుతుంది అని మాత్రం నేను చెప్పగలను. క్లియర్ కట్‌గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ లైఫ్‌లోని మీరు ఎవరైనా ఒక వ్యక్తిని అంటే ట్రస్ట్ వర్తీ అనుకున్న వాళ్ళు
మిమ్మల్ని బీట్రే చేయడమో లేకపోతే కొంత సస్పీషియస్ గా బిహేవ్ చేస్తున్నట్టయితే వాళ్ళతోనే ఏంటంటే మీరు మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకొని ట్రావెల్ అవ్వడం కానీ అలాంటివి జరుగుతాయండి. వీళ్ళు ఎవరైనా అవ్వచ్చు. పర్టిక్యులర్ గా పార్ట్నర్ అని నేను చెప్పాను కానీ ఫ్రెండ్ అయినా కూడా అవ్వచ్చు. ఎవరైనా సరే బట్ ట్రస్ట్ ఇష్యూస్ ఉంటే మాత్రం ట్రస్ట్ ఇష్యూస్ అనేవి క్లియర్ అవుతాయండి. సో ఇది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అనే చెప్పాలి. అండ్ మీలో ఎవరైనా సరే అంటే ప్రెగ్నెన్సీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, లేకపోతే చైల్డ్ గురించి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా సరే డెఫినిట్‌గా అది కూడా వర్కౌట్ అవుతుందండి. మీలో చాలా మంది ఏంటంటే ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తుంటారు. కిడ్స్ కోసం అని చెప్పి చూస్తుంటారు. సో డెఫినిట్‌గా నెక్స్ట్ మంత్ అదైతే వర్కౌట్ అవుతుంది. 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక గుడ్ సైన్ అండి. ఫ్యామిలీ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పొచ్చు. ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్ కూడా బెటర్ అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ మీలో ఎవరైనా సింగిల్‌గా ఉన్నారనుకోండి, మీరు మీ డెస్టిన్డ్ పార్ట్నర్‌ని కూడా మీట్ అవ్వచ్చు. ఆర్ మీకు మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం కానీ, ఇలాంటివి కూడా జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. చాలా పాజిటివ్ సైన్ ఇదైతే మాత్రం. ఫ్యామిలీ యాస్పెక్ట్‌లోనేంటంటే థింగ్స్ అనేవి మాత్రం మూవ్ అవుతున్నాయి. అంటే ఒక్కటి మాత్రం నిజమండి, ఎవాల్వ్ అవుతుంది. ఈవెన్ సెకండ్ చైల్డ్ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా అది కూడా వర్కౌట్ అవ్వచ్చు. డెఫినిట్‌గా ఇదైతే పాజిటివ్ సైనేనండి. అండ్ ఇంకొకటేంటంటే మీలో చాలా మంది నాకు తెలిసి ట్రామా ఫేస్ చేసినట్టున్నారు. చాలా రకాలుగా సఫర్ అయినట్టున్నారు. నెక్స్ట్ మంత్ ఏంటంటే మీరు హీల్ అవుతారండి. అండ్ మీరు హీల్ అవ్వడం కోసం ఫోకస్ చేయాల్సుంటుంది. మీ హెల్త్ మీద మీరు ఫోకస్ చేయాలి. హెల్త్ ఇష్యూస్ అయితే ఏం కనిపించట్లేదు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే మీలో చాలా మంది బాగా ఎమోషనల్‌గా డ్యామేజ్ అయినట్టున్నారు. లేకపోతే కొంత సఫర్ అయ్యారు. మీ లైఫ్‌లో. సో, హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈవెన్ మీకేమైనా పాస్ట్‌లో ఇంజ్యూరీస్ ఉన్నా, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే, వాటి మీద కూడా కాన్సంట్రేట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. హీల్ అవ్వాలండి. అంటే కంప్లీట్‌గా రెస్ట్ తీసుకోవడం కానీ, లేకపోతే ఎక్కువ మీకేమైనా టైం దొరికితే, మీకు ప్లెజెంట్‌గా అనిపించేవి, లేకపోతే మీకు హ్యాపీనెస్ ఇచ్చేవి మీరు చేయడం కానీ, మీ మీద మీరు కంప్లీట్‌గా టైం అనేది స్పెండ్ చేయాల్సుంటుంది. మీ మీద మీరు కంప్లీట్‌గా టైమ్ అనేది ఇన్వెస్ట్ చేయాల్సుంటుందండి. లైక్ ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు. ఎప్పుడూ కూడా వేరే వాళ్ళ కోసం ఆలోచించడం, లేకపోతే వాళ్ళ లైఫ్‌లో జరిగిపోయిన సిట్యుయేషన్స్ గురించి ఎక్కువ ఆలోచించడం ఇలాంటివి చేస్తుంటారు. బట్ అలాంటివి కట్ చేసేసి మీకు నచ్చిన పనులు చేయడం, మీకు నచ్చినట్టుగా మీరు ఉండడం, మీ లైఫ్ స్టైల్‌ని మీరేంటంటే చేంజ్ చేసుకోవడం, ఇలా చేస్తూ మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. కొంత నేచర్‌తో కనెక్ట్ అవ్వడం, లేకపోతే ఎక్కడైనా సరే మీకు పీస్‌ఫుల్‌గా అనిపించిన ప్లేస్‌కి వెళ్ళడం, ఇలాంటివి చేస్తే బావుంటుందండి. సో, టైమ్ ఇవ్వండి. అప్పుడే ఏది కూడా డిసైడ్ అయిపోద్దు. మీ లైఫ్‌లో మీరేమైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాల్సుంటే మాత్రం నెక్స్ట్ మంత్ అలాంటి డెసిషన్స్ అయితే ఏం తీసుకోవద్దు. కొంత టైమ్ ఇచ్చుకోండి. అంటే అది అవసరం అండి మీకు. ఇంకొకటేంటంటే, మీరెందులో అయినా సరే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే మీరేదైనా సరే ఒకటి పర్చేస్ చేయాలి అనుకున్నప్పుడు, కొంచెం ఆలోచించి చెయ్యండి. ఎందుకంటే మీరు హీల్ అవ్వలేదు కాబట్టి, కొంత మీ థాట్స్ అనేవేంటంటే మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉండొచ్చు. సో, మీరేదైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, పర్చేస్ చేయాలనుకున్నా, లేకపోతే మీరు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఈవెన్ నేను కెరియర్ యాస్పెక్ట్‌లో కూడా ఒకటే చెప్తానండి. మీరేంటంటే ఒకవేళ ఎప్పటినుంచో జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. ఆర్ చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే ఆ చేంజెస్ కూడా వస్తాయండి. జాబ్ కూడా రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. న్యూ బిగినింగ్స్ క్లియర్ కట్‌గా కనిపిస్తున్నాయి. ఈవెన్ పాస్ట్‌లో మీరేంటంటే ఎవరైనా వ్యక్తుల సపోర్ట్ తీసుకొని ఏదైనా ఒకటి చేసినా, లేకపోతే పాస్ట్‌లో ఎవరైనా వ్యక్తులు మీకేంటంటే కొన్ని క్లియర్‌గా గైడెన్స్ ఇచ్చినా ఏవైనా సిట్యుయేషన్స్‌లోని మీరేంటంటే ఇంకా డెసిషన్ తీసుకోలేకపోతున్నట్టయితే అంటే మన చుట్టూ కొంతమంది వ్యక్తులు ఉంటారండి. వాళ్ళేంటంటే చెప్తుంటారు. ఇది రైట్, ఇది రాంగ్ ఏదో ఒక సిట్యుయేషన్‌లో. బట్ మనం ఏంటంటే ఒరిజినల్‌గా వాళ్ళతో కొన్ని సార్లు అగ్రీ అవుతాం. కొన్ని సార్లు అగ్రీ అవ్వలేకపోతుంటాం. సో, ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్స్‌లోనేంటంటే మీరు రిస్క్ తీసుకోవాలండి. వ్యక్తులు చెప్పారు అని కాదు కానీ మీకు రిస్క్ తీసుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని చెప్పొచ్చు. మీ లైఫ్‌లోనేంటంటే ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోయిందండి. ఒక సైకిల్ అనేది బిగిన్ అవుతుంది. క్లియర్ కట్‌గా నేను చెప్పగలను. సో, మీరేంటంటే ఔట్‌కమ్ అనేది ఇలానే రావాలి అని ప్రయత్నాలు చేయొద్దు. మీ లైఫ్‌లో ఇప్పుడు మీరేదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నట్టయితే, ఆ సిట్యుయేషన్ పరంగా ఔట్‌కమ్ అనేది పాజిటివ్‌గా రావాలి అని చెప్పి ఏది చెయ్యొద్దు. లేదంటే ఔట్‌కమ్ అనేది నెగెటివ్‌గా వస్తుందని కూడా మీరు అనుకోవద్దు. మీరు మీ వైపు నుంచి రిస్క్ తీసుకోవాల్సుంటే రిస్క్ తీసుకోవాలంతే. ఈ టైంలో అడ్వెంచరస్‌గా ఉండాలండి. ఎవరైనా న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, లేకపోతే ఎవరైనా సరే ఏమైనా అంటే ట్రాన్స్‌ఫర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, లేకపోతే చేంజెస్ మీ లైఫ్‌లో స్ట్రాంగ్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, ఆ చేంజెస్‌కి ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు ఔట్‌కమ్ అనేది
మీ ఫేవర్‌లో రావాలి అన్నట్టు కాకుండా, మీ వైపు నుంచి మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేయాలో అంతా చేయాలి. ఔట్‌కమ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మీరు రిస్క్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో, రిస్క్ తీసుకోండి. భయపడొద్దు. మీలో చాలామందేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకున్న దగ్గర భయపడుతుంటారు. ఒక స్టెప్ వేస్తే ఏమవుతుందో, ఎలా ఉంటుందో అని. సో, అలాంటి భయాలన్నిటిని విడిచిపెట్టేసి మీ లైఫ్‌లో ముందుకు వెళ్ళాల్సుంటుంది. డెఫినిట్‌గా సక్సెస్ అయితే మీ వైపే ఉందండి. నేను క్లియర్ కట్‌గా ఒకటి మాత్రం చెప్పగలను. మీరు భయపడుతూ మీరు కొన్ని డెసిషన్స్ తీసుకోనంత వరకు ఈవెన్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు చెప్తున్నా సరే మీరది వినకుండా లైక్ ఏంటంటే సైలెంట్‌గా ఇది బెటర్ అవుతుంది. ఔట్‌కమ్ మన ఫేవర్‌లో వస్తుందంటేనే చేద్దాం అనుకునే మైండ్‌సెట్‌లో ఉంటే మీ మైండ్‌సెట్‌ని చేంజ్ చేసుకోవాలి. సో, అందుకైనా మీరు హీల్ అవ్వాలండి. వన్స్ మీరు హీల్ అయితే మీకే అర్థమవుతుంది. మీరేంటంటే ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది అని. నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. బికాజ్ ఎందుకంటే ఇక్కడ నాకొక సిట్యుయేషన్ కనిపిస్తుంది. ఆ సిట్యుయేషన్ ఏంటంటే మీరెందుకో కానీ మీ మైండ్‌సెట్‌ని చేంజ్ చేసుకోలేకపోతున్నారు. మీరెందుకో కానీ స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. ఆర్ ఈ చేంజెస్ అనేవి యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. లైక్ ఏంటంటే భయపడుతున్నారు. ఈ చేంజ్ గాని వస్తే మేబీ నా లైఫ్ బావుండదేమో! లేకపోతే ఈ చేంజ్ వచ్చిందంటే నేను అనుకున్నట్టు ఉండదేమో! అని ఇలా భయపడుతూ మీరేంటంటే ఎందుకో కానీ మూవ్ అవ్వలేకపోతున్నారండి. సో, ఈ టైంలోనేంటంటే మరింకా సేఫ్ గేమ్స్ ఒద్దు. రిస్క్ తీసుకొని అది ఏమైతే అదయ్యింది. బట్ అడ్వెంచరస్‌గా ఉండడానికే ట్రై చేయండి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకోకపోయినా పుష్ చేస్తుందంతే. అది మీరు తీసుకోవాలి అని చెప్పి. ఆర్ అంటే మీరు ఆ జర్నీ అనేది చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా. సో, ఒకటే చెప్తానండి. ఇఫ్ మీరేదైనా చేయాల్సిన పరిస్థితి ఉంటే చెయ్యండి అంతే. ఇన్వెస్ట్‌మెంట్స్ కానీ ఏవైనా న్యూగా స్టార్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ రిస్క్ తీసుకోమనే కదా వచ్చింది. సో, టెక్నికల్‌గా అవి కూడా వర్కౌట్ అవ్వచ్చు. ఏదైనా సరే ఒకటి చెప్తాను. బ్యాక్‌గ్రౌండ్ వర్క్ కొంత చేసుకోండి. ఔట్‌కమ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయకుండా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసుకొని చేస్తే, దాన్ని బేస్ చేసుకొని మీరు డెసిషన్స్ తీసుకోవచ్చు. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. అండ్ లార్డ్ శివ నుంచి గైడెన్స్ ఇవ్వాలి అని అనుకున్నాను. బట్ మీకు లార్డ్ గణేష వచ్చారు. సో, ఇది కూడా కైండ్ ఆఫ్ బ్లెస్సింగేనండి. ఎందుకంటే లార్డ్ గణేష కానీ అంటే కనిపిస్తే చాలా లక్కీ అన్నమాట. నిజంగానే మీరేంటంటే చాలా లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే లార్డ్ గణేష నుంచి స్పెషల్‌గా మీకు మెసేజ్ అయితే ఒకటే. మీ లైఫ్‌లో ఇప్పుడు ఫ్రెష్ బిగినింగ్స్ అనేవి జరుగుతాయి. ఐ మీన్ నెక్స్ట్ మంత్. సో, లార్డ్ గణేష ఏంటంటే మీకు ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా, మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసినా గతంలో, ఇప్పుడు మాత్రం ఆ పాత్‌నంతా కూడా క్లియర్ చేసి మీకేంటంటే ఒక క్లియర్ పాత్‌ని చూపిస్తారంట. ఆ ఆబ్‌స్టకిల్స్ మీరు పాస్ట్‌లో ఏవైతే అంటే ఫేస్ చేసారో, మీరు ఏదైతే స్ట్రగుల్ తీసుకున్నారో, సో, ఈ స్ట్రగుల్స్ అన్నిటికి కూడా ఇప్పుడు మీరేంటంటే సక్సెస్‌ని చూస్తారండి. మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని చెప్పొచ్చు. ఆర్ మీరు ఏదైతే ఇంతవరకు ఇబ్బంది పడ్డారో, ఇంకా అవన్నీ కూడా పూర్తవుతున్నాయని చెప్పొచ్చండి. చాలా మందేంటంటే వాళ్ళ లైఫ్‌లో చాలా రకాలుగా సఫర్ అవుతుంటారు. చాలా పెయిన్ తీసుకుంటారు. సో, అసలు ఇవన్నీ ఎందుకు? వాళ్ళది డిజర్వ్ చెయ్యరు కదా! సో, గాడ్ ఎందుకు వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు అని అనుకుంటారు కానీ, ఇప్పుడు మీ లైఫ్‌లోనేంటంటే మీరు నిజంగానే అలా చాలా కష్టాలు పడినారు. చాలా రకాలుగా స్ట్రగుల్ ఫేస్ చేసినా, అవన్నీ కూడా నెక్స్ట్ మంత్‌తో ఎండ్ అవుతున్నాయండి. లార్డ్ గణేష బ్లెస్సింగ్స్ అయితే మీ మీదున్నాయి. డెఫినిట్‌గా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అందులో సక్సెస్ ఉంది. అలానే ఒకవేళ గతంలో మీరు కష్టపడి ఏదైనా సరే ఒక సిట్యుయేషన్‌లో చాలా బాధపడితే, ఆ సిట్యుయేషన్ కూడా ఇప్పుడేంటంటే మీ ఫేవర్‌లో వర్కౌట్ అవుతుంది. మీరు అనుకున్నట్టుగా జరుగుతుందనమాట. నాకిక్కడ ఎలా కనిపిస్తున్నాయంటే మీ కార్డ్స్ చూస్తుంటే కొంత సిట్యుయేషన్స్ అనేవి న్యూట్రల్ అవుతాయి. కొంత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. మీరేంటంటే మీ లైఫ్‌లోని ఒక కొత్త లైట్‌ని చూస్తారు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. డెఫినిట్‌గా మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ఒక్కటి మాత్రం చెప్తానండి. అల్టిమేట్‌గా ఇవన్నీ కూడా మీ ఫేవర్‌లోనే టర్న్ అవుతాయి. దానికి రీజన్ ఏంటంటే లార్డ్ గణేష బ్లెస్సింగ్స్ మీ మీద ఉన్నాయి. సో, పాజిటివ్‌గా ఉండండి. థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. అండ్ మీకు వీలైతే ఎవ్రీ వెడ్నెస్‌డే కూడా లార్డ్ గణేష టెంపుల్‌కి వెళ్ళండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలని అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 4 ఎవరైతే ఈ కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశి వారు ఉన్నారో మీకోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు వచ్చే నెల అంటే జాన్యువరి 2025 మీకెలా ఉండబోతుంది? మీ లైఫ్‌లో అసలు ఎలాంటి చేంజెస్ ఒస్తాయి? మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఇప్పుడు మీలో ఎవరైనా సరే మ్యారేజ్ లైఫ్‌లో కానీ డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తున్నట్టయితే, నెక్స్ట్ మంత్ ఏంటంటే ఫ్యామిలీస్ మధ్యలోనేంటంటే ఒక మీటింగ్ అయ్యి ఏదో ఒకటి రిజాల్వ్ అవ్వొచ్చండి. చాలా వరకు కూడా మ్యారేజ్ లైఫ్‌లో డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి మాత్రం నెక్స్ట్ మంత్ ఒక క్లారిటీ రావడం కానీ, ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళకి కొన్ని అర్థమవ్వడం కానీ అలాంటివైతే జరుగుతాయి. డెఫినిట్‌గా మీటింగ్ అయితే కనిపిస్తుందండి. ఫ్యామిలీ మొత్తం ఏంటంటే ఒక ప్లేస్‌కొచ్చే సిట్యుయేషన్స్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఈవెన్ మీలో ఎవరైనా సింగిల్‌గా ఉంటే మీకు మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం కానీ, థింగ్స్ మీ ఫేవర్‌లో వర్కౌట్ అవ్వడం కానీ, మీ లైఫ్ పార్ట్నర్‌ని మీరు మీట్ అవ్వచ్చు అని చెప్పొచ్చు. ఇదైతే చాలా పాజిటివ్ సైన్ అండి. ఈవెన్ చెప్పాను కదా! రిలేషన్‌షిప్‌లో డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళకి కూడా ఏదో ఒకటైతే క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మంత్ ఏంటంటే ఖచ్చితంగాను ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయితే జరుగుతాయండి. ఈ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అనేవి ఒకటి రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అనే కాదు. ఇప్పుడు మీలో కొంతమందికి అంటే డిస్ప్యూట్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే ప్రాపర్టీస్ అనేవి షేర్ చేసుకున్న దగ్గర కానీ, లేకపోతే కొన్ని ఉంటాయి. సో, ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే, ఈ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయ్యి, కొంత మీటింగ్స్ జరిగి, అలాంటివి కూడా కొంత రిజాల్వ్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ మీలో ఎవరైనా సరే అంటే హౌస్ ప్లాన్‌లో ఉంటే, హౌస్ ప్లాన్ అనేది వర్కౌట్ అవ్వడం కానీ, అలాంటివి కూడా కనిపిస్తున్నాయి. కొంత పాజిటివ్‌గా ఉందండి. కానీ మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే, నెక్స్ట్ మంత్ మీ లైఫ్‌లో ఉన్న కొంతమంది వ్యక్తుల ట్రూ కలర్స్ బయటకొస్తాయి. మీరు ఎవరైతే మంచి వాళ్ళనుకుంటారో, మీరు ఎవరినైతే ట్రస్ట్ చేసారో, వాళ్ళే మిమ్మల్ని బీట్రే చేశారు. లేకపోతే వాళ్ళే మీ దగ్గరేంటంటే ఒకలా ఉంటూ ప్రిటెండ్ చేశారు అనే క్లారిటీ అయినా మీకొస్తుందండి. కొన్ని మాత్రం రివీల్ అవ్వబోతున్నాయి. దీనికి మీరు రెడీగా ఉండండి. ఆ వ్యక్తులు ఎవరైనా కూడా అవ్వచ్చు. మీ సర్కిల్ అని చెప్తాను నేనంతే. రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చండి. పర్టిక్యులర్‌గా ఈ పర్సనే అవ్వాలి అని మీరేంటంటే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. బికాజ్ ఎందుకంటే మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం మీరు ఎవరినైతే ఎక్కువ ట్రస్ట్ చేసారో, ఎవరైతే మంచి వాళ్ళనుకున్నారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళే మీతోనేంటంటే హానెస్ట్‌గా లేరు అనే క్లారిటీ మీకొస్తుందండి. సో, దాని ప్రకారం కూడా మీరేంటంటే కొంత ఆహ్, బీట్రేయల్‌ని ఫేస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే నెక్స్ట్ మంత్ మీరేంటంటే చాలా బోల్డ్‌గా డెసిషన్స్ తీసుకునే పరిస్థితి ఉంటుందండి. చాలా బ్రేవ్‌గా ఉండాలి. ఏదైనా సరే ధైర్యంగా చేయాలి. ఎందుకంటే మీ ముందుకి కొత్త ఛాలెంజెస్ వస్తాయండి. ఈ ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు అంటే నేను ఫేస్ చేయగలనా? నా వల్ల అవుతుందా? అని అనిపిస్తది. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ ఛాలెంజెస్ వచ్చినవే మీరు ఫేస్ చేయడానికి. మీరు వీటిని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడడానికి యూనివర్స్ ఏంటంటే కొన్ని కొత్త ఛాలెంజెస్ తీసుకొస్తది. అందులో ఈ వ్యక్తులు బీట్రేయల్ కూడా ఉంటుంది. లైక్ ఏంటంటే కొంతమంది ట్రూ కలర్స్ చూసిన తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మనం నమ్మిన వాళ్ళు, మనకి బాగా దగ్గరైన వాళ్ళే ఇలాంటి పనులు చేశారంటే ఎవరు యాక్సెప్ట్ చేయగలరు? సో, ఇదే జరుగుతదనమాట. అది కూడా కొంత మీకు ఇబ్బందికరంగానే ఉంటుంది. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. నెక్స్ట్ మంత్ మీరు కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసినా సరే, ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. ఇవన్నీ కూడా మీ బెటర్‌మెంట్ కోసం, మీ లైఫ్ ఒక అలైన్‌మెంట్‌లోకి రావడం కోసమే జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి రివీల్ అవ్వకపోయినా, కొన్ని సెటిల్ అవ్వకపోయినా, మీ లైఫ్ ఎప్పటికి బెటర్ అవుతుంది. ఎప్పుడు ఇలానే ఉంటుంది. సో, అందుకే ఇవన్నీ మీకోసమే జరుగుతున్నాయి. అండ్ మీ లైఫ్‌లో మీకేంటంటే మూవ్‌మెంట్ కనిపిస్తదండి. అంటే ఇప్పుడు మీరు కొన్నిట్లో స్టక్ అయిపోయారు. కొన్ని ఎందుకో ఎప్పుడు ట్రై చేస్తున్నా పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. ఆ వర్క్ అనేది ఫినిష్ అవ్వట్లేదు అనంటే నెక్స్ట్ మంత్ మీకు ఆ మూవ్‌మెంట్ కనిపిస్తదండి. మీలో ఎవరైనా జాబ్ కోసం ట్రై చేస్తుంటే అది వర్కౌట్ అవ్వడం కానీ, లేకపోతే ఎప్పటినుంచో ట్రాన్స్‌ఫర్ కోసం కానీ, కెరియర్ షిఫ్ట్ కోసం కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే అది మూవ్‌మెంట్ కానీ, లేకపోతే లొకేషన్ చేంజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే అది కానీ, అంటే మూవ్‌మెంట్‌ని మీరు ఫీల్ అవుతారు. అంటే పర్టిక్యులర్‌గా థింగ్స్ అక్కడే స్టక్ అయిపోయినట్టుగా మీకు అనిపించవు. చేంజెస్ అనేవి వస్తున్నాయి. సిట్యుయేషన్స్ అనేవి ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నాయి అనేది మాత్రం మీకు అర్థమవుతుంది. అలాంటి సిట్యుయేషన్ నాకు కనిపిస్తుందండి. నేను ఒకటే చెప్తాను. నెక్స్ట్ మంత్ ఏంటంటే మీరు అంటే ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా కొంచెం ఆలోచించుకొని చెయ్యండి. ఇంపార్టెంట్ ఖచ్చితంగా చెయ్యాలంటేనే చేయండి. లేకపోతే చెయ్యొద్దు. ఈవెన్ బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర కూడా ఏమైనా సరే మనీతో రిలేట్ అయిన సిట్యుయేషన్ అంటే కొంచెం అది కూడా చూసుకోండి. ఎందుకంటే ఫినాన్సెస్ అనేవి మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని స్టార్ట్ చేసినా ఆర్ మీ దగ్గరున్న సేవింగ్స్‌తో మీరు స్టార్ట్ చేసినా సరే నెక్స్ట్ మంత్ పెద్ద సూటబుల్‌గా అయితే లేదు. సో, అంత రిస్క్ అయితే తీసుకోవద్దు. ఈవెన్ ఇక్కడ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే పాస్ట్‌లో మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేశారండి కొన్ని సిట్యుయేషన్స్‌లోని. బట్ అప్పటికి కూడా కొన్ని సిట్యుయేషన్స్‌లో మీరు బయాస్డ్‌గా ఉన్నారు. బట్ స్టిల్ మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేసే పర్సన్ అండ్ కేర్‌ఫుల్‌గా ఉంటారు. కేర్‌లెస్‌గా ఉండరనమాట. ఏదైనా చేసే ముందు చాలా చాలా ఆలోచించి
అంటే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకోనే డెసిషన్స్ తీసుకునే టైపే. బట్ ఇక్కడ ఏంటంటే మీరు బట్ నెక్స్ట్ మంత్ ఏంటంటే మీరు ఏదైనా సరే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే ఇది ఇలానే అవుతుంది, అలానే జరగాలి అని. సో, మీరు ఎక్స్‌పెక్ట్ చేయడం తప్పు కాదు కానీ దానికి సరిపోయినట్టుగా మీరు ఎఫర్ట్స్ కూడా పెట్టాలండి. మీరేంటంటే చాలా కష్టపడే పరిస్థితులు నాకు కనిపిస్తున్నాయి. సో, ఆ కష్టానికి ప్రతిఫలం అయితే బట్ అది ఇమ్మీడియేట్‌గా అయితే ఉండదు. సో, దానివల్ల మళ్ళీ మీకు ఆలోచనలొస్తాయి. మీరు కష్టపడుతున్నారు కానీ ప్రతిఫలం లేదు. సో, ఏం చేస్తే బెటర్ అనే ఫీలింగ్ మీకొస్తది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మంత్ మీరు పడే కష్టానికి తర్వాత ప్రతిఫలం ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా అయితే ఉండదు. ఎందుకు అంటే మీరు దీని మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఇది ఇలానే అవ్వాలని చేస్తారు కాబట్టి ఇమ్మీడియేట్‌గా మీకేంటంటే అది కనిపించదనమాట. బట్ నెక్స్ట్ మంత్ మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మీకు కరెక్ట్ అనిపించి పర్వాలేదనిపిస్తే మీరు చెయ్యొచ్చు. బట్ అలా అని చెప్పి మీరేంటంటే కష్టపడుతున్నాను, నాకు ఔట్‌కమ్ రావట్లేదు అని మీరు ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే మీరు అలా ఎక్స్‌పెక్ట్ చేశారంటే నెక్స్ట్ మంత్ మీరు చాలా ఇబ్బంది పడతారు. అది లాంగ్ రన్‌లో వర్కౌట్ అవుతుంది. మీ ఇంట్యూషన్ మీకు చెప్తదండి. ఇది వర్కౌట్ అవుతుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంకొంచెం కష్టపడు లేదా ఇంకొంచెం ఛాలెంజెస్ ఉంటాయి. పర్వాలేదు అని చెప్తున్నప్పుడు మీరు దాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది. ఇక్కడ నాకేంటంటే ఒక్కటి మాత్రం నిజమండి. మీరు అంటే కొంత హార్డ్‌షిప్స్ ఫేస్ చేసినప్పటికి కూడా తర్వాతైనా ఇది మీకు సాటిస్ఫైయింగ్‌గా అనిపిస్తుందండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఈవెన్ ఇక్కడ లార్డ్ శివ గైడెన్స్ కార్డ్ చూసినా సరే నాకేమనిపిస్తుందంటే, యూనివర్స్ ఎలాగో ఆపరేట్ అయ్యేదే కర్మ మీద ఆపరేట్ అవుతుంది. సో, మనం ఏదిస్తే అదే మనకు తిరిగి వస్తుంది అనేది కర్మ చెప్తుంది. యూనివర్స్ కూడా ఏంటంటే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ మీద ఆపరేట్ అవుతుంది. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీ కరెంట్ సిట్యుయేషన్‌లోని మీరు ఏవైతే ఫేస్ చేస్తారో ఐ మీన్ నెక్స్ట్ మంత్ మీరు చెప్పాను కదా! ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ కానీ, కొన్ని సిట్యుయేషన్స్ కానీ మీరు ఫేస్ చేస్తారు అని. సో, ఇవన్నీ ఏంటంటే మీ కర్మ వల్ల అండి. మీరు అంటే పాస్ట్‌లో చేసిన దానికైనా, పాస్ట్ లైఫ్‌లో చేసిన దానికైనా సరే కాన్సిక్వెన్సెస్ మాత్రమే. అంటే ఈ ఛాలెంజెస్ అనేవి మీరు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా క్లియర్ చేసుకోవాల్సినవే. బట్ నెక్స్ట్ మంత్ మీరు క్లియర్ చేసుకుంటారు. దానికి రీజన్ ఏంటంటే ఇదే మీ కర్మ. సో, లార్డ్ శివ ఏం చెప్తున్నారంటే, ఇది మీ పాస్ట్ యాక్షన్స్, పాస్ట్ లైఫ్ యాక్షన్స్ వల్ల జరుగుతుంది కాబట్టి, ఇది మీరు పే చేసియండి. సో, వన్స్ ఇది క్లియర్ అయిపోయిన తర్వాత మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా మారుతుంది. సో, ఇక్కడ అందుకే ఏంటంటే మీరు స్ట్రాంగ్‌గా ఉండాలండి. మెంటల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ మీకు వ్యక్తుల సపోర్ట్ కూడా అవసరం ఈ టైంలో. అలా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని ట్రస్ట్ చేయొద్దు. ఎవరితో పడితే వాళ్ళతోనేంటంటే ఇన్వాల్వ్ అవ్వొద్దు. మీకెవరైతే బాగా ట్రస్ట్ వర్తీ అనిపిస్తారో వాళ్ళతోనే మీరెక్కువ మాట్లాడడం కానీ, వాళ్ళతోనే మీరేంటంటే మీ సీక్రెట్స్‌ని షేర్ చేసుకోవడం కానీ చేస్తే మంచిది. అందరితో కూడా అనవసరంగా ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ షేర్ చేసుకోవడం లాంటివైతే చెయ్యొద్దు. చాలా ఇబ్బంది పడతారు. సో, ఒక్కటి మాత్రం నిజమండి. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏంటంటే బెటర్ అవుతాయి. కానీ నెక్స్ట్ మంత్ అలానే కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. సో, ఆ ఛాలెంజెస్ అనేవి మీరు ఫేస్ చేయాలంతే. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.